హలో, బాగున్నారు అందరూ. వెల్కమ్ టు జాస్మిన్ ఛానల్. అదేనండి, ఏంటి స్టార్టింగ్లోనే వర్షంలో ఏం చేస్తున్నా ఇక్కడ అనుకుంటున్నా. అదేనండి, ఒక వారం నుంచి అయితే బెంగళూరులో నాన్ స్టాప్గా వర్షాలు అయితే కురుస్తున్నాయి. బట్ రోజు ఏమంతగా వర్షం పడేది కాదు. లైక్ ఇంట్లోకి వచ్చేంత వర్షం ఏం పడేది కాదు. కానీ నిన్న పడిన వర్షం అయితే దారుణంగా ఉంది. నైట్ అంతా నిద్ర లేదు. ఫుల్ వాటర్ అంతా ఎత్తేసుకొనికే టైం సరిపోయింది. ఫుల్ వాటర్ వచ్చేసాయి లోపలికి. నేనైతే ఏదో ఇలా అది ఎప్పుడంటే వర్షం పడేటప్పుడే ఇదంతా నేను చేస్తున్నా. పడిన తర్వాత ఫుల్లు నిండిపోయిన తర్వాత అయితే ఫుల్లు లోపలికైతే చాలా వరకు వచ్చేసాయి. అస్సలు నిద్ర లేదు. లైక్ అన్ని ఐటమ్స్ అయితే తడిచిపోయాయి అనమాట. నేను ఏదో ఒక పక్క వర్షం పడుతుంది ఇక్కడ, లైక్ నా మీద కూడా చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. బట్ అట్లనే కూర్చొని నేనైతే ఇక్కడ వాటర్ అంతా క్లీన్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత అండి ఇంత పెద్ద వర్షం పడడం. ఫస్ట్ టైం నేను ఇది చూడడం అనమాట. ఎప్పుడు పడుతుంది నార్మల్గా బెంగళూరులో వర్షం అనేది ఎప్పుడు పడుతూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు కొంచెం పడింది అనుకో, పొద్దున్న కల్లా ఆరిపోయేస్తుంది. బట్ నిన్న పడిన వర్షం అయితే చాలా భయంకరమైన వర్షం అండి. పెద్ద పెద్ద ఉరుములు అండ్ మెరుపులు, పిడుగులు కూడా అక్కడక్కడ పడింటాయేమని నా డౌటు. ఫుల్ వర్షం అండి. చాలా ఇంతకుముందు నేను వర్షంలో వీడియో తీశాను కదా, అది నార్మల్ వర్షం, పెద్ద వర్షం ఏం కాదు, చిన్న వర్షమే. కానీ ఇది మాత్రం చాలా పెద్ద వర్షము. చాలా ఎట్లా అంటే అసలు ఒక పక్క ఫుల్ గాలి వేస్తుంది, చలి వస్తుంది. ఇక్కడైతే పప్పీస్ చూడండి ఎలా వణికిపోతున్నాయో. మేమైతే అస్సలు కింద కాలే పెట్టట్లేదు. నేనైతే అందరు నన్నే కిందికి దొబ్బేశారు. నేనైతే ఇట్లనే నిలబడుకునే ఉన్నాను. ఇక్కడ కూర్చోనికి ప్లేస్ లేదు. పప్పీస్ వరకు అయితే ఇంకా వెళ్ళలేదు వాటర్. కొంచెం కొంచెం ఇప్పుడే వెళ్తుంది. ఈ వర్షానికి అయితే ఒక చిన్న హోల్స్ కూడా పడిపోయినాయండి బాబోయ్. ఆ హోల్స్ కూడా చూపిస్తాను రండి. చూసారు ఎంత అంటే ఫుల్ వర్షం లోపలికి వచ్చేసింది. ఇవి రెండు వచ్చేసి పప్పీస్కి ఫుడ్ పెట్టే బాక్సులు. ఇంత మంచి వర్షం, ఆ దేవుడా ఎంత పెద్ద వర్షం అండి. అసలు మేము ఉండేకే పెద్ద కష్టం అనుకుంటే మళ్ళీ ఇదంతా అనమాట. చూసారా హోల్ అని చెప్పాను కదా, ఇదే. ఈ హోల్ అనేది చిన్నది ఉండే, ఎలకలంతా దోవి పెట్టాయి అనమాట. మామూలుగా మేము ఉండేదే ఎలుకల హౌస్లో మేమున్నాము. మా హౌస్లో ఎలుకలు ఉన్నాయో తెలియని పొజిషన్లో మేము ఉన్నాము. అలాంటి సిచ్యువేషన్లో వాటర్ చూడు లోపల నుంచి వస్తుంది. మామూలుగా ఏదన్నా బ్లాక్ అయితే వాటర్ అంతా వచ్చేస్తాయి కదా, అలా అయితే వస్తుంది. అక్కడ అసలు ఎట్లా వస్తున్నాయో వాటర్ అర్థం కావట్లేదు. దాంట్లో నుంచి అయితే ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక బట్ట పెడుతున్నారు వాటర్ లోపలికి ఇంట్లోకి రాకోకుండా. ఇది ఫుల్ వర్షం అండి. అస్సలు చూసారా, అస్సలు కాళ్ళు అంతా ఎట్లా తడిచిపోయినాయి. నా కాళ్ళు అయితే ఫుల్ షేక్ అవుతున్నాయి. ఈ చలి భయంకరంగా పెడుతుంది. ఎంత చలి అంటే అంత చలి. వర్షం సూపర్. ఇంకొక 2 డ్రమ్స్ పెట్టింటే అక్కడ ఫుల్ డ్రమ్స్ నిండిపోయేవేమో, అంత వర్షం పడింది. మనశ్శాంతికి చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద వర్షం పడడం అయితే నాకైతే బాగా అనిపించింది. ఇంత పెద్ద వర్షం పడడం అనేది చాలా మంచిగా థ్రిల్లింగ్గా ఉంది. చూసే వాళ్ళకి థ్రిల్లింగ్గానే ఉంటుంది. బట్ మాకైతే ఇది చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు. కానీ ఇదంతా కొంచెం పని చేసుకోవడానికి కష్టమే ఉంది. ఇక్కడ దూరంగా పల్లెలలో పడవచ్చు కదా. ఇక్కడ సిటీలో చాలామంది రైతులు వాటర్ లేక చాలా కష్టాలు పడుతున్నారు. అక్కడ పోయి పడవచ్చు కదా, ఇక్కడే పడాలా అని నేనైతే అనుకున్నాను మనసులో. నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే లైట్ అయితే వేస్తున్నాడు. నేను క్లీన్ చేస్తుంటే ఆయన లైట్ వేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడైతే ఒక అబ్బాయి వచ్చేసి మా అల్లుడు, ఇంకా 2 ట్విన్స్ అయితే పక్కింటి పిల్లోళ్ళు కూడా అప్పుడే వచ్చున్నారు. వర్షంలో తడుచుకుంటూ వచ్చారనమాట లోపలికి. అందుకే ఇక్కడ మేము వాళ్ళని కూర్చోబెట్టే. ఈ వర్షం దెబ్బకి ఫుల్ బట్టలు అందరివి తడిచిపోయినాయి. ఈయనైతే మా హస్బెండ్ అయితే ముందు జాగ్రత్తగా స్వెటర్ అయితే వేసుకున్నారు. ఆయన సేఫ్టీ మాత్రం బాగా చూసుకుంటారు. సో ఆయన సేఫ్టీ మాత్రం ఫస్ట్ చూసుకునే దాంట్లో ఉంటారులేండి, డ్రెస్ చేంజ్ విషయంలో, మిగతా దాంట్లో కాదు. అయితే నేనైతే ఎత్తుకోవడమే పని అయిపోతుంది. ఇంకా ఎంత ఎత్తుకుంటే పప్పీస్ అయితే చూడండి, నాకైతే పప్పీస్ని చూస్తుంటేనే చాలా బాధేస్తుంది. మామూలుగా అవి తడిలో అస్సలు ఉండలేవు కదా. ఏదన్నా కొంచెం తడి పడింది అనుకో అస్సలు ఉండలేవు. అవి అసలు నిలబడుకోలేవు కూడా ఒక చోట. కానీ అవైతే పాపం అవి అటు ఇటు తిరుగుతుంటే నాకు చాలా బాధేస్తుంది. కానీ ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా వాటిని మనం చూసుకుంటున్నప్పుడు మనలో అవి కూడా ఒకటే కదా అని చెప్పేసి బాధ అనిపించింది. ఇంకా ఫుల్ వర్షం అయితే పొద్దునకి కూడా వాటర్ ఉండే. ఇంకా ఈయనైతే
ఇది ఆ క్లాత్ తీసి వేరే క్లాత్ అయితే పెడుతున్నారు. ఇంకా ఈ వర్షానికి నేనైతే వాయిస్ ఓవర్ ఇద్దామని గ్రౌండ్కి వచ్చాను. ఇంట్లో అస్సలు వాయిస్ ఓవర్ ఇచ్చేకి కుదరదండి, అందుకని చెప్పేసి గ్రౌండ్కి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి. ఇక్కడ పక్కన సౌండ్స్ డిస్టర్బెన్స్ వస్తుంటే దాన్ని అన్నింటిని ఇగ్నోర్ చేయండి, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. నేనైతే ఇదే అనమాట, మామూలుగా ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాల్సింది, ఏమంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదని. ఇంట్లో కుదరదు అస్సలు వాయిస్ ఓవర్ ఇచ్చేకి, లైక్ కొంచెం స్పీకర్ లేదు కదా నా దగ్గర, మైక్ లేదు కాబట్టి ఇట్లా గట్టిగా మాట్లాడాలంటే కొంచెం ఇట్లా అవుట్ సైడ్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అవుట్ సైడ్ అయితే వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూసారా, మొత్తం నానిపోయింది మొత్తం. పప్పి అయితే చూడండి ఎక్కడికి వెళ్ళిందో, లోపలికి వెళ్ళి దాక్కునింది అనమాట. అది వెళ్తూనే ఉంది లోపలికి. ఇక్కడైతే ఒకటి ఉంది ఫుల్ మా హస్బెండ్ సూట్ కేసు కింద. మామూలుగా చెప్పాలంటే కింద కరెంటు వైర్లు కూడా ఉంది కొంచెము, అది కూడా కరెంట్ ఏమన్నా కొడుతుందేమని ఫుల్ భయం వేసిందండి. అసలే నాకు చాలా టెన్షన్గా ఉన్నింది వర్షం అయ్యే వరకు. ఇక్కడ అందరం మేము అట్లనే నిల్చుకొని చాలాసేపు అయితే అట్లనే ఉన్నాము. వర్షం ఎప్పుడు ఆగిపోతుంది దేవుడా అనిపించింది. ఫస్ట్ టైం నాకు వర్షం ఆగిపోతే బాగుండు అనిపించింది. ఇక్కడైతే మా అల్లుడు ఒకరు, ఇద్దరు ట్విన్స్ పిల్లోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పక్కింటి పిల్లోళ్ళు అనమాట. వర్షం వస్తుందని పరిగెత్తుకుంటూ వచ్చారనమాట ఇంట్లోకి. ఇంకా ఇది అనమాట పప్పీస్ అయితే మేము దానికి సేఫ్గా ఉండాలని తీసుకెళ్ళి ఆడబెట్టాము. అది చూడండి ఎంత క్యూట్గా చూస్తుంది. నాకెందుకు వచ్చిన బాధ ఇదంతా అనుకుంటుంది. పాపం ఎవరో ఒకరి ఇంట్లో మంచిగా లగ్జరీ లైఫ్గా ఉండాల్సిన పప్పీస్ మా ఇంట్లో హస్త కష్టాలు పడుతున్నాయి అనిపిస్తుంది. ఓకే, బట్ దాన్ని ఉన్నంతలో మంచిగా అయితే చూసుకుంటాను. మేము కొనుక్కోలేదు, మాటి కాదండి, మా అల్లుడు వాళ్ళటి. మేము కొనుక్కునే బడ్జెట్ కాదు మాది, అంత సినిమా కూడా లేదు. సో వీళ్ళైతే చూడండి పాపం తడుచుకుంటే వచ్చేసారు. వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట, పిల్లోళ్ళు, పక్కింటి పిల్లోళ్ళు. ఇంకా ఇదే అనమాట. సో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే ఇదంతా కరెంటు కూడా నాకు ఎప్పటికీ ఒకే డౌట్ ఉంది, వర్షం పడేటప్పుడే కరెంటు తీస్తారనమాట. అది చూడు బయటికి వద్దామా లేదా అన్నట్టు వస్తుంది. దానికి బెల్ట్ ఇప్పదీద్దాం అనుకున్నా, ఇది మంచిదండి. బెల్ట్ ఇప్పదీసినాం అనుకో అస్సలు ఇంకా వెళ్ళిపోతుంది బయటికి. బయట ఇంకా రెడీగా ఉంటాయి పెద్ద డాగ్స్, వీటిని కొరకడానికి రెడీగా ఉంటాయి. అందుకని మేము ఎప్పుడూ కూడా దానికి తాడు కట్టేస్తాం. వాటికి తెలియదు కదా బయటికి వెళ్తే పప్పీస్ కరుస్తాయి, దాన్ని ఇది చేస్తాయని, వాటికి ఏం తెలియదు కాబట్టి వాటిని మేము బయటికి అయితే అసలు పంపించము. ఇక్కడైతే మా ఆయన వర్షం ఆగిపోయిందా లేదా అని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇదేనండి వర్షం బ్లాగ్. నిజానికి ఆల్మోస్ట్ వర్షంకి ఇల్లు మునిగింది ఇల్లు మునిగిపోయేంత సిచ్యువేషన్ అయితే వచ్చిందండి నిజంగా. ఇదే అనమాట, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనుకుంటున్నా. ఇంకా ఆల్మోస్ట్ పాములు తేళ్ళు అన్నీ ఇంకా వస్తాయి. వచ్చే సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉంటే ఎందుకు రావు చెప్పండి? ఇంత ఘోరంగా ఉంటే పాములు ఎందుకు రావు, తేళ్ళు ఎందుకు రావు? ప్రతి ఒక్కటి వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు మ్యాక్సిమం ఉంది. ఫ్యూచర్లో నాకంటూ ఒక మంచి హౌస్ కట్టుకోవాలని నాకు ఒక డ్రీమ్ ఉంది. చూద్దాం ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయట ఎప్పుడు వస్తుందో, మాకు ఒక మళ్ళీ మంచి ఇల్లు కట్టుకునే పొజిషన్ ఎప్పుడు వస్తుందో, నాకు మా హస్బెండ్కి అంటూ మాకు ఉండే ఒక మంచి హౌస్ కట్టుకోవాలనేది నాది అన్నమాట. ఫైనల్గా చూసారా, ఇదంతా రచ్చ రంబోలలో ఏదో వీడియో చేసే ఐడియానే లేదు. ఇక్కడ నాకే ఎందుకు వీడియో తీయకూడదని చెప్పేసి వీడియో తీశాను. ఏదో అట్లా నాకు వచ్చిన కాడికి తీశాను. అసలే కరెంటు పోయింది, ఆ పైగా వర్షము, అందుకని చెప్పేసి మొబైల్కి లైట్ వేసుకొని నేను ఇచ్చానమాట, వీడియో తీశాను. ఆ మల్లుడికి తీయమని చెప్తే తీశాడు. ఏదో కొంచెం చేతైన కాడికి తీసాలండి. ఇక్కడైతే మరలా సాయంత్రం గ్రౌండ్కి వచ్చింటే ఇక్కడ కూడా ఫుల్ ఈదురుగాలులు, లైక్ ఈరోజు కూడా వర్షం పడేలా ఉంది. అదేంటోనండి, ఇంకా సమ్మరే ఇది రైనింగ్ సీజన్ రాకుండానే సమ్మర్లోనే ఇంత వర్షం పడుతుంది. రైనింగ్ సీజన్లో వస్తే ఇంకెంత ఉంటుందో ఎట్లుంటుందో భయంగా ఉంది. సో ఫైనల్గా వర్షం సీజన్ ఎపిసోడ్ ఇదనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అండి ఇన్ని ఇయర్స్లో ఎంత పెద్ద వర్షం పడింది. ఎప్పుడు నీళ్ళు ఇంత ఇంట్లోకి రాలేదు. అందుకని చెప్పేసి ఇది ఒక ఇదిగా ఉంటుందని చెప్పేసి వీడియో తీశాను అనమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చింటే నచ్చిందని కాదు, దిస్ ఈజ్ అవర్ పొజిషన్.
సో ఓకేనా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ మోనిటైజేషన్ చేసుకోవడానికి నేను పడిన కష్టాలు అన్నీ కాదు. సో 5 years నుంచి నాన్ స్టాప్గా కష్టపడితే జస్ట్ ఈ మధ్య మోనిటైజేషన్ అయింది. సో ఫస్ట్ రెవెన్యూ తీసుకోవాలని చాలా ఆశగా ఉంది. మీ అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది అవుతుంది. చేస్తున్నారు కూడా చాలామంది, సపోర్ట్ చేస్తున్నారు కూడా చాలామంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్గా ఎప్పటికీ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంతకుమించి ఏం చెప్తామండి. ఇప్పుడు కూడా కుదిరితే ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. మన దాంట్లో మెంబర్షిప్ కూడా ఆన్ పెట్టాను బటను. మెంబర్షిప్ ఎలా ఆన్ చేసుకోవాలో తెలియక ఇన్ని రోజులు అలాగే ఉన్నాను. లైక్ ఈరోజే కొంచెం వీడియో వేరే వాళ్ళు చూసి ఎలాగోలా మెంబర్షిప్ అయితే ఆన్ చేసి పెట్టాను. బట్ దాంట్లో నేను ఎటువంటి వీడియోలు చేయనండి. ఇప్పుడే చెప్తున్నా, ఆన్లో ఉంది. సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంకా నేనైతే కొంచెం సేపు చాటతో, కొంచెం సేపు కాల్తో, ఇదే అయిపోయింది. ఎట్టకేలకి ఇదే అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ రాయండి. కామెంట్స్ కూడా రాయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది. బాయ్.